చూడండి, చాలామంది లైఫ్స్లలో మనం చర్చ్కి వెళ్తాము, ప్రేయర్స్కి వెళ్తాము, బైబిల్ చదువుకుంటాము, ప్రేయర్ చేస్తాము, కానీ ఒక బ్రేక్ త్రూ రాదు. మన లైఫ్లో విడుదల రాదు. మనం అనుకుంటాము, అరే మేము చర్చ్కి వెళ్తున్నామే, మేము ప్రార్థన చేస్తున్నామే, బైబిల్ చదువుతున్నామే, ఎందుకు మా లైఫ్లో బ్రేక్ త్రూ రావట్లేదు, ఒక విడుదల ఎందుకు రావట్లేదు అని. సింపుల్గా ఒక వ్యక్తి కుటుంబం మంచిగా ఉండాలంటే ఒక వ్యక్తికి జాబ్ రావాలి. ఇంట్లో ఒక వ్యక్తికి, మెయిన్ వ్యక్తికి జాబ్ అయినా బిజినెస్ అయినా మంచి కావాలి. బిజినెస్ చేస్తే మంచి కావాలి, లేకుంటే హై పొజిషన్, మంచి శాలరీ డిజిట్ ఉంటే ఆ ఇల్లు ఏమవుతుంది, వాళ్ళ అక్కర అవసరాలన్నీ తీర్చబడతాయి కదా. సో అదే విధంగా కొంతమందికి జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సేమ్ వే నెక్స్ట్ స్టెప్ ఏంటి, మ్యారేజ్ కూడా ఇదే. నెక్స్ట్ పిల్లలు. సో ఇలాంటి కొంతమంది లైఫ్స్లో ఈ చిన్న చిన్న దాంట్లోనే ముందుకు వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటారు. ఒక బ్రేక్ త్రూ రాకుండా, విడుదల రాకుండా ఆగిపోతూ ఉంటారు. మనం అనుకుంటాం ఉపవాసాలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, అక్కడ విడుదల, ఇక్కడ విడుదల, ఇవన్నీ చేస్తుంటాం, కానీ మనకు కావాల్సింది మటుకు అది రాకుండా అది డ్రాగ్ అవుతూ ఉంటుంది. ప్రవచనాలు వస్తుంటాయి, దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడుతుంటారు, అన్నీ అవుతుంటాయి, కానీ ఆ పని మటుకు జరగదు. వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ ఏంటంటే మనం ఎవరి మెంటర్షిప్ కింద ఉంటున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెంటర్షిప్ అనేది ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మన బిల్డింగ్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానిలో ఏ వాటర్ ఉంటాయో అవే వాటర్ కింద ఫ్లో, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఫ్లో అవుతాయి. అవునా? మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు అనుకోండి, రిలయన్స్లో చేస్తున్నారు అనుకోండి, రిలయన్స్లో ఉన్న రూల్స్ అన్నీ అక్కడ ఉన్న ఎంప్లాయీకి, CEO మొదలుకొని ఒక హౌస్ కీపింగ్ వేరే వరకు మొత్తం అది రూల్స్ ఏమైతే ఆటోమేటిక్గా వర్తిస్తాయి. అవునా? మీరు ఏ కంపెనీస్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అది ఏమవుతుంది, మీరు ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఆ కంపెనీలో మీరు జాయిన్ అయినారంటే అవన్నీ ఆ మెంటర్షిప్ అనేది వస్తుంటుంది. మనం అదేవిధంగా చర్చ్లో ఉన్నప్పుడు కూడా, ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా చర్చ్ పాస్టర్కి ఏ మెంటర్షిప్ ఉంటుందో, చర్చ్కి ఏముంటుందో అదే చర్చ్ వాళ్ళందరికీ వస్తుంటారు. హల్లెలూయా. చాలామంది మనం ఆఫ్రికన్స్ పాస్టర్స్ కానీ ఈ మధ్య ఇండియన్ పాస్టర్ చెప్తారు, నేను నా స్పిరిచువల్ ఫాదర్ పలానా వ్యక్తి నా స్పిరిచువల్. ఎందుకు అంటారంటే ఎప్పుడైతే అది వాళ్ళు ఉచ్చరిస్తుందో ఆ మెంటర్షిప్ అనేది వీళ్ళకు, అనాయింటింగ్ అనేది వీళ్ళకి వస్తుంది అనమాట. అందుకోసమే వాళ్ళు అది డ్రాగ్ చేసుకోవడం. అయితే ఇప్పుడు నేను చెప్పే మన ఏదంటే, మన చర్చ్కి వెళ్తాము, వాక్యం వింటాము, అన్నీ వింటాము, కానీ ఎందుకు మనకి ఈ 4-5 ఈ 4-5 చోట్ల మనకు ఎందుకు విడుదల రాదంటే, మనం చర్చ్కి వెళ్తున్నాం, బైబిల్కి వెళ్తున్నాం కరెక్టే, కానీ నువ్వు ఎవరు చెప్పింది ఫాలో అవుతున్నావు. నేను ఒక ఫ్యామిలీని చూసినాను కొన్ని ఇయర్స్ బ్యాక్, మన చర్చ్కి వచ్చేటోళ్ళు, వాళ్ళకు సంతానం అస్సలు కలగనప్పుడు వీళ్ళకి ఎందుకు సంతానం కలగట్లేదు అని చెప్పేసి స్పిరిచువల్గానే బాగుంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, ఫాస్టింగ్స్ ఉంటారు, ఫేత్, ఎక్స్ట్రీమ్ ఫేత్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి, దేవుడికి ఇవ్వడంలో మంచిగా ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఎందుకు వీళ్ళకి సంతానం కలగట్లేదు అనేసి ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకొక సిస్టర్ని చూపించాడు. ఈ ఇద్దరు సిస్టర్ చాలా జిగ్రీలు. నాకు అది అర్థం కాలేదు. తర్వాత నేను పాస్టర్ అమ్మ కొంచెం దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత, మళ్ళీ ప్రే చేసిన తర్వాత ఏంటంటే, ఆ సిస్టర్ కంట్రోల్లో ఉంది. అంటే ఆ సిస్టర్ ఏం చెప్తే ఈ సిస్టర్ అదే చేస్తుంది. ఈ సిస్టర్ ఫ్యామిలీ మొత్తంని ఈ సిస్టర్ కంట్రోల్ చేస్తుంది. ఈమె కూడా క్రిస్టియనే మరి, కానీ ఈ ఫ్యామిలీలో ఏమవుతుంది, ఏ గ్రోత్ లేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందో అప్పుడు ఈ సిస్టర్ లైఫ్లో పిల్లలు పుట్టడము, బిజినెస్ కావడం, జాబ్ రావడం, అన్నీ టక అవ్వడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే ఈ సిస్టర్ మంచి సిస్టరే, కానీ ఈ సిస్టర్కి లీడర్షిప్ క్వాలిటీస్, అనాయింటింగ్ లేదు. ఎందుకంటే ఆమెనే కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. సో ఎప్పుడైతే నువ్వు ఒక మెంటర్షిప్ కింద ఉంటావో ఆ అనాయింటింగ్ ఫ్లో అయ్యి నువ్వు గ్రో అవ్వలేకపోతావు, నువ్వు ఎదగలేకపోతావు. కొంతమంది ఉంటారు, ఇంకో బ్రదర్ ఉండేటాడు, ఆ బ్రదర్ కూడా నేను చెప్పిన ఏంటంటే, స్టడీ చేయి బాబు, నువ్వు ఈ అమ్మాయితో కనెక్ట్ అయితే నీకు జాబ్ పోతుంది చూడు, ఫైనాన్స్ కష్టం అవుతుంది, నువ్వు ఈ అమ్మాయితో కట్ చేసుకో, అప్పుడు చూడు నీకంటే. అవునా బ్రదర్ అని చెప్పి అమ్మాయితో రిలేషన్ కట్ చేసుకోగానే జాబ్ దొరికింది, బైబిల్ చదవడం మొదలుపెట్టినాడు, ఫైనాన్స్ రావడం మొదలుపోయింది. ఇది రాగానే మొదలు పెట్టంగానే మళ్ళీ అమ్మాయి కనెక్ట్ అయింది, మళ్ళీ మొత్తం పోయి. సో మన లైఫ్లో కొంత వ్యక్తి ఎవరైనా ఉంటారు, ఒకసారి మన లైఫ్లో చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఏమో మనకు బ్యాడ్గా చెయ్యరు,
వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వీళ్ళకి బ్యాడ్గా ఏం చేయరు, వాళ్ళు క్రిస్టియనే వీళ్ళు క్రిస్టియనే, వాళ్ళ దేవుడు బిడ్డ. కానీ బట్ ఏమవుతుందంటే నువ్వు ఒక వ్యక్తి కింద నువ్వు మానిటరింగ్ కంట్రోల్ అయినావు అనుకో, నువ్వు ఎదగవు, నీకు బ్రేక్ త్రూ విడుదల రాదు. అది చిన్న చిన్నగా కనిపిస్తుంది. ఇదేనా అంటే ఎస్, అదే మన లైఫ్లో కొంచెం పెద్ద పని చేస్తుంది. సో కాబట్టి మీరు ఒకసారి మీ లైఫ్లో గమనించుకోండి, మీ లైఫ్ని మీకు చెక్ చేసుకోండి. ఇది ఒక వే. నేను ఈ వ్యక్తితో కనెక్ట్ అయితే నా స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడంటే నేను క్రీస్తుని వెంబడించినట్టు మీరు నన్ను వెంబడించండి అంటాడు. నువ్వు ఎవరైతే వెంబడిస్తున్నావో ఆ వ్యక్తి రియల్గా క్రీస్తుని ఫాలో అవుతున్నాడా. కొంతమంది మనం ఏం చేస్తాము, జాబ్స్కి వెళ్ళాం అనుకోండి. నేను కూడా జాబ్స్కి వెళ్ళినప్పుడు మాకు ఇన్ఛార్జ్ మేడం, ఆ మేడం చెప్పినట్టు మేము నా డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే ఆ మేడం కంట్రోల్లోకి వెళ్ళిపోయినామో, పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయినాం, జాబ్ వరకు ఓకే, బట్ ఎప్పుడైతే పర్సనల్ ఇష్యూకి వెళ్ళిపోయినామో గ్రోత్ అనేది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎదుగుదల అనేది మొత్తం ఆత్మీయంగా పడిపోతావు, శరీరంగా మొత్తం పడిపోతావు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పర్సనల్గా ఆ వ్యక్తితో నువ్వు కనెక్ట్ అయిపోతే. సో మనము కనెక్ట్ అవ్వాల్సింది విత్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎవరైనా కౌన్సిలింగ్, ఎవరైనా గైడెన్స్, మనం ఒక మెంటర్షిప్ పెట్టుకుంటే ఆ వ్యక్తి దేవుని చేత అభిషేకింపబడి దేవుని అడుగులు నడుస్తుంటే అప్పుడు ఖచ్చితంగా నీకు బ్రేక్ త్రూ వస్తుంది. హల్లెలూయా. సో మన మెంటర్షిప్ ఎవరు, కొన్నిసార్లు ఈవిల్ మెంటర్షిప్స్ ఉంటాయి. ఆ ఈవిల్ మెంటర్షిప్, మనం హైదరాబాద్కి వెళ్ళాను, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళంగానే మొత్తం ఈవిల్ కంట్రోల్లో ఉంది. ఆ ఇల్లు మొత్తం డబ్బులు ఫుల్ ఉన్నాయి, ప్రాపర్టీ ఫుల్ ఉంది, ఏం తక్కువ లేదు. కానీ ఆ ఇల్లు మొత్తం ఎవరు ఈవిల్ కంట్రోల్లో ఉంది. అది వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చేస్తారు. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో అప్పుడు వాళ్ళు గ్రో అవ్వడం మొదలవుతారు. సో మన లైఫ్లో కూడా మనం ఎవరు చెప్పింది విని ఫాలో అవుతున్నాం. కొంతమంది హీరోస్ చేసినట్టు చినిగిపోయిన పాడినట్టు అది వేసుకుంటారు. సరే, వాళ్ళు వేసుకున్నారంటే వాళ్ళకి ఏమైతే ఉందో, వాళ్ళు ఏ పాపంలో ఉందో అదే వీళ్ళకి మీద స్పిరిట్ వస్తుంది. కాబట్టి మనం ఏ మెంటర్షిప్ కింద ఉన్నాం అనేది ప్రాముఖ్యత. మనకు గైడ్ చేసే వ్యక్తి, మనకు ఎవరైతే సలహాలు అందరు ఇస్తారు, మంచి సలహాలు ఇస్తారు, దాని వెనకాల ఉన్న కుట్ర వేరేగా ఉంటుంది. హల్లెలూయా, అందరు ఇస్తారు. బట్ ఎవరైతే మనం మెంటర్షిప్ కింద ఉన్నామో రియల్లీ అన్ మ్యాన్ ఆఫ్ గాడా, ఉమెన్ ఆఫ్ గాడా, అది చూసుకొని నువ్వు దానికి ఫాలో అయినావు అనుకో, అది కూడా గమనించుకో. ఎస్, ఈయన నాకు మంచిగా చేస్తాడు, ఈయన అన్నప్పుడు నువ్వు ఫాలో అవుతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు అన్నప్పుడు 100% గాడ్ విల్ బ్లెస్ యూ. ఒకవేళ క్రిస్టియనే ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. సో కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి కట్ చేసి మీ లైఫ్ని మీరే చెక్ చేసుకోండి, మీ జీవితాలను మీరే చెక్ చేసుకోండి, ఎవరైనా ఉన్నారా. ఎందుకంటే నువ్వు ముందుకు ఒక అడుగు వేయకపోతుంటే ఎవరైనా అడ్డుకున్నారా. కొన్నిసార్లు ప్రాణబంధకాలు అడ్డమవుతాయి, కొన్నిసార్లు వాళ్ళు ఏంటిది, వాళ్ళకి దేవుడు అది నడిపించేది ఉండదు, కానీ వాళ్ళు నడిపించాలి, పెత్తనాలు చేయాలని చూస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అది నీ లైఫ్ డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది, నీ లైఫ్ డిస్ట్రాయ్ అవుతుంటుంది. సో కాబట్టి నీ లైఫ్ డిస్ట్రాయ్ కాకుండా, నీ జీవితం నాశనం కాకుండా నీ నెత్తి మీద ఎవరు హస్తం ఉంది, ఎవరు నిన్ను బ్లెస్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు, అది చూసుకొని రాంగ్ది కట్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఏమవుతావు, బైబిల్లో ఉంటుంది, పనికిరాని తీగలు కట్ చేసుకుంటే మనం ఏమవుతాం, ఎదుగుతాం. హల్లెలూయా. నీవు బహుగా ఫలించడం వల్ల తండ్రి. సో మనం ఫలించకుండా ఏంటిది, జాబ్ అనేది ఫలించడం, బిజినెస్ అనేది ఫలించడం, మ్యారేజ్ అనేది ఫలించడం, పిల్లలు అనేది ఫలించడం కదా. సో ఇవి పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్కి చిన్న చిన్న ఒక వ్యక్తులు మనకు అడ్డుకొస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో ఇది కొద్దిగా చూడండి, ఎగ్జాంపుల్ బైబిల్ నుండి చెప్తాను. గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఏం చేస్తున్నాడు, ఎలీషా కింద ఉన్న గెహాజీ మెంటర్షిప్ కిందుండి ఎలీషాకు తెలియకుండా అనుకొని ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఆయన, తన ఓన్ డిజైర్స్కి వెళ్ళి ఎక్కడికి, బంగారం దానికోసం చేసి ఆ ఈవిల్ తెచ్చుకున్నాడు. అది సో మన లైఫ్లో కొన్ని కట్ చేసుకుంటే కొన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి, లేకుంటే లేదు. ఇది కావాలంటే యూ విల్ లీస్, నువ్వు చాలా వదుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. సో ఈ విల్ మెంటర్షిప్, వాళ్ళ క్రిస్టియన్సే కావచ్చు, కొన్నిసార్లు కొంతమంది చేతబడి వాళ్ళు కంట్రోల్ చేసి కొన్ని కుటుంబాలను నిమ్మకాయలు వీళ్ళు ఇచ్చి నేను చెప్పినట్టు ఇచ్చి, అప్పుడు ఏమవుతుంది, నువ్వు వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయినప్పుడు టోటల్ వాళ్ళని స్పిరిట్ని కంట్రోల్ చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు బాడీని కంట్రోల్ చేస్తున్నావు, కానీ ఎవ్రీవన్, పాస్టర్ కానీ లేకుంటే చేతబడి చేసేడు కానీ ఒక వ్యక్తిని కానీ నీ బాడీని కంట్రోల్ కాదు, నీ స్పిరిట్ని కంట్రోల్ చేస్తారు. సో నీ స్పిరిట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, కంట్రోలింగ్ ఉండాలి ఖచ్చితంగా. కంట్రోల్ లేకపోతే గాలి చెదరగొట్టు పొట్టు వల్ల వెళ్ళిపోతాను. నీ కంట్రోలింగ్ అనేది ఉండాలి, కానీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అది చాలా ప్రాముఖ్యమైనది. నీ స్పిరిట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు.
దేవుడి చేత అభిషేకింపబడి నువ్వు ఎదగడానికి ప్రాస్పరిటీలకు వెళ్ళి నువ్వు ఎదుగుతూ సంతోషించే వ్యక్తిని కంట్రోలింగ్ చేస్తున్నాడా? హ్యాపీ. లేదా వేరేళ్ళు ఉన్నారా పైకి మట్టుకు మంచిగా వెరీ గుడ్ అని లోపల మనకు తెలియదు అవన్నీ. సో ఒక్కసారి నువ్వు డ్యూటీకి చేస్తున్నావా, వెరీ గుడ్, నీ బాస్ని ఇంప్రెస్ చేయడం మరి అప్ టు జాబ్ వరకు ఓకే. బట్ పర్సనల్లో నువ్వు వెళ్తున్నావు అంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ రిలేషన్స్. నువ్వు పర్సనల్గా వాళ్ళ పర్సనల్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ కూర్చున్నావు అంటే నువ్వు రాంగ్. ఎప్పుడో ఒక్కసారి నీడ్ అంటే ఓకే, బట్ టోటల్గా వాళ్ళ పర్సనల్కి అన్నీ వెళ్ళిపోతున్నావు అంటే యు ఆర్ డూయింగ్ రాంగ్. నువ్వు ఒక స్లేవ్ అయిపోతున్నావు ఒక వ్యక్తికి. నువ్వు జాబ్ వరకు ఓకే, బట్ పర్సనల్ అన్నిట్లో నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అది నువ్వు స్లేవ్. నేను చెప్పాను, బైబిలే చెప్తుంది. బైబిల్ చెప్పమంటారా? నేను బైబిల్ చెప్తాను. కొరింథీల 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. 1 కొరింథీ 7:23 అనుకుంటా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఏందంట ఉందా బైబిల్లో? సో నువ్వు ఎవరికి దాసుడో అవుతున్నావు? వాళ్ళు రమ్మనంగా వెళ్ళిపోవాలి. నువ్వు మనం బానిసవా? దేవుడు పనియా? రైట్. మనం వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అవునా? మనమందరం దేవుడికి, ఎందుకంటే ఆయనకు మనకు సృష్టించినాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి ఫర్ గాడ్ వర్క్ 24 అవైలబుల్ ఉండు. కానీ నువ్వు ఒక మనిషికి దాసులుగా అయితే గుర్తుపెట్టుకో, నీకు దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు. నువ్వు ఒక మనిషికి బానిస అవ్వడం దేవుడికి ఇష్టం లేదు. ఫరో చేతుల్లోనే వాళ్ళు బానిసగా చేస్తేనే దేవుడు ఏం చేసినాడు? ఆ బానిసను విడుదల ఇచ్చినాడు. మనిషికి బానిస కావద్దని. వ్యక్తులకు ఏమైనా ఒకవేళ వారు నీడిగా ఉన్నారా, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయ, ఇట్స్ ఎ వెరీ గుడ్. ఆ హెల్ప్ వేరే, నువ్వు బానిసత కింద వెళ్ళిపోవడం వేరే. ఏముంది అక్కడ? మీరు ఏం పెట్టి కొన్నబడి ఎవరు కొన్నారు? ఎవరు మీకు? యేసు ప్రభు కొన్నాడు. కానీ నువ్వు బానిస ఎవరికి అవుతున్నావు? నువ్వు మనిషికి అవుతున్నావు. వాళ్ళ సెల్ఫ్ పనుల కోసం, వాళ్ళ సెల్ఫ్ దానికోసం అయితే. అప్పుడు నువ్వు అందరు ఫరోలో ఉన్నప్పుడు గొట్టి చాకిరీ చేస్తావు, కానీ నీకు విడుదల అనేది ఉండదు. నువ్వు ఎవరి మెంటర్షిప్ కింద ఉన్నావు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చెప్తున్నావు వేరేది, చేసేది వేరేది. నీ మాటలకి నీ క్రియలకి మ్యాచ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే నీ మాటలకి క్రియలకి మ్యాచ్ అవుతాయో అప్పుడే నీకు ట్రూత్ అనేది తెలుస్తుంది. సో నువ్వు ఎవరి మెంటర్షిప్ కింద ఉన్నావు, ఏ గొడుగు కింద ఉన్నావు? తెల్ల గొడుగు అయితే తెల్ల గొడుగు, నల్ల గొడుగు అయితే నల్ల గొడుగు. ఆ ఎండ వచ్చినప్పుడు ఆ గొడుగు కలరే నీ మీద పడుతుంది. సో నీ మెంటర్షిప్, నీ ఎవరితో లింక్స్ ఉన్నాయి, ఏ ఫ్రెండ్, ఏ బాస్, ఎవరితో ఉన్నావో. జాబ్ వరకు ఓకే, బియాండ్ ఎక్కడికి వెళ్తున్నాం? మనము క్రీస్తుకు దాసులం కాబట్టి క్రీస్తు పని మనం 24/7 చేయాలి. ఎప్పుడైనా ఏదైనా దేవుని ఒక పనికైతే మనం అవైలబుల్ ఉండాలి, ఏ పనికైనా. బట్ ఒక వ్యక్తి పర్సనల్ పని అయితే నీడు ఉందా, నీతో చేయలేకపోతే 24 వానికి బానిస మట్టుకు కాకూడదు. ఏమవుతుందంటే నీ గ్రోత్ ఆగిపోతుంది. హల్లెలూయా. ఓకే, మనం అందరూ లేచిన పడి రాంగ్ మెంటర్షిప్ని మనం బ్రేక్ చేసుకుందాం. అందరు లేచిన పడి మీ కుడి హస్తాలు మీ నెత్తి మీద పెట్టుకోండి. ప్రే చేయండి. ఇప్పుడు మీకు ఎవరైతే రాంగ్ మెంటర్షిప్ ఉన్నారో అది మీకు కరెక్ట్ అనిపించవచ్చు, బట్ దేవుని దృష్టిలో అది రాంగ్ ఉండొచ్చు. ఆ పర్సన్ బ్రేక్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, బ్రేక్ చేసుకోండి. మీకు ఆ వ్యక్తి అరే మంచోడే కదా, దేవుళ్ళు ఉండొచ్చు అని అనుకుంటారు, కానీ మేబీ ఆ వ్యక్తి ద్వారానే నీకు బ్రేక్ త్రూ రావట్లేదేమో, ఆ సిస్టర్ ద్వారానే, ఆ బ్రదర్ ద్వారానే రావట్లేదేమో. నువ్వు ఆ సిస్టర్కి, ఆ బ్రదర్కి బానిసగా అయిపోయినావేమో. అది ఇప్పుడు మనం ఆ మెంటర్షిప్ బ్రేక్ చేద్దాం. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడినావు. నీకు యేసు ప్రభు రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. నువ్వు ఆయనకు దాసుడు కావాలి, ఆయనకు దాసురాలు కావాలి. ఏ వ్యక్తికి ప్రాణబంధకం ఉండొద్దు. నీకు ప్రాణబంధకం ఉంటే ఇప్పుడు దాన్ని తెంచుకో. ఇప్పుడు వ్యక్తి ఫోన్ చేసి అడగా నాకు తీసుకోరా, ఇది రా అనగా నువ్వు దాసుడుగా బానిసగా వెళ్ళిపోతున్నావు. రాంగ్. అది బ్రేక్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు బ్రేక్ చేసుకోండి.